श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् చదవండమ్మా. यं ब्रह्मवेदान्तविदो वदन्ति परं प्रधानं पुरुषं तथान्ये विसोद्गतेः कारणमीश्वरं वा तस्मै नमो विघ्ननिवारणाय। తాత్పర్యము: బ్రహ్మవేత్తలు ఇతరులను ఎవనిని పరబ్రహ్మముగాను, పురుషునిగాను, ప్రకృతిగాను, జీవునిగాను, జగత్కారణుడగు ఈశ్వరునిగాను చెప్పెదరో అటువంటి సర్వమంగళ స్వరూపుడై సమస్త విఘ్నములను నశింపజేయునట్టి పరమాత్మ కొరకు నమస్కారమగుగాక. జాగ్రత్తగా మనం ఈ నమస్కారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మానవుడు ఉదయం లేవగానే నమస్కారం చేసుకోవాలట. ఎందుకు చేసుకోవాలట? ఈశ్వరానుగ్రహంతో ఇవాళ లేచాను. ఈశ్వరానుగ్రహం కనుక తప్పుకుంటే రెండో రోజు అంటాం. ఇవాళ మనం గాఢ నిద్రావస్థలో వెళ్ళి పునః ఇదే శరీరంలో లేచిన, ఉత్తర శరీరంలో లేచిన రెండు ఈశ్వరానుగ్రహమే. ఇప్పుడు మానవుడు ఏమనుకుంటూ ఉంటాడంటే, లేచింది మొదలు చేసిన పనులన్నీ తానే చేశాననేటటువంటి కర్తృత్వ భ్రాంతిలో ఉంటాడు. గురుగీత సాక్షాత్తు బోధ ఎవరు చేశారు అంటే సదాశివుడు బోధించాడు. విన్నటువంటి వారెవరు అంటే అమ్మవారు విన్నారు. ఏ గ్రంథ ప్రారంభంలో అయినా సరే పరబ్రహ్మమునకు నమస్కారం. ఏ జీవనం ప్రారంభంలో అయినా సరే పరబ్రహ్మమునకు నమస్కారం. మన జీవితమే మనకు ఒక గ్రంథం. గ్రంథి భేదనమే గ్రంథం యొక్క లక్ష్యం. మనలో ఉన్నటువంటి చిజ్జడ గ్రంథిని భేదనం చేయటమే ఏ గ్రంథానికైనా పరమావధి. ఈ దృష్టితో గ్రంథాన్ని మనం స్వీకరించాలి. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? యం బ్రహ్మ వేదాంత విదో వదంతి. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు? ఏమండి, అక్కడెక్కడో ఉమామహేశ్వర సంవాదం జరిగితే ఇక్కడ నాకు ఎలా తెలిసింది? అదంతా బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళ సమక్షంలో ఆ సంవాదం జరిగింది. ఏమండి, భగవద్గీత మనకు ఎలా అందింది? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు చెబితే సంజయుడికి ఆ అధికారం ఇచ్చారు కాబట్టి సంజయుడి ద్వారా మనకు అందింది. అందించిన వారెవరంటే వ్యాస భగవానుడు. భాష్యం అందించిన వారెవరంటే శంకర భగవత్పాదుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, వ్యాస భగవానుడు వివరించాడు, శంకర భగవత్పాదులు అందించారు. ఇలాగా ముగ్గురు భగవంతులు కలిస్తే కానీ మనకు భగవద్గీత మందాక పూర్ణంగా రాలేదు. అట్లాగే ఈ ఉమామహేశ్వర సంవాదం బ్రహ్మవేత్తల సమక్షంలో జరిగింది. ఆ బ్రహ్మవేత్తలందరూ ఆ జ్ఞానాన్ని గ్రహించి తదుపరి
మహర్షులందరికీ కూడాను అనుచానంగా సాంప్రదాయకంగా అందిస్తూ వచ్చారు. కాబట్టి ఏ ఆశ్రమంలో అయినా సరే గురు గీతా పారాయణ, గురుపీఠంలో అయినా సరే గురు గీతా పారాయణ అనేది తప్పనిసరిగా నిర్నిబంధంగా, అంటే అర్థం ఏంటి, నో ఎగ్జామ్షన్, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. కాబట్టి ప్రతిరోజు గురుపీఠానికి నమస్కారం. ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరా. ఆ ఓంకార పీఠంలో ఎవరు ఆసీనులైతే వాళ్ళు పరబ్రహ్మం. ఓంకార పీఠంలో ఆసీనులు అవ్వాలి అంటే అధికారిత్వం ఏమిటయ్యా? పరబ్రహ్మమై ఉండాలి. ఇప్పుడు పరబ్రహ్మమును నిర్ణయంగా ఎలా తెలుసుకోగలుగుతాం? నన్ను నేను తెలుసుకోవడమే చాలా కష్టంగా. మొదటి చరణం ఏమిటయ్యా అంటే నన్ను నేను తెలుసుకోవడం. రెండవ చరణం ఏమిటి అంటే కనబడుతున్నటువంటి సమిష్టి ప్రపంచానికి సాక్షిని తెలుసుకోవడం. ఇది రెండవ చరణం. మూడవ చరణం ఏమిటి? ఆ సమిష్టి సాక్షి, ఈ వ్యష్టి సాక్షి ఇద్దరు ఒకటేననేటటువంటి అభేద స్థితిని పొందటం. నాలుగవ స్థితి ఏమిటి? తత్పరం చావలోకయేత్. ఈ తత్పదమైనటువంటి బ్రహ్మపదమును తెలుసుకున్నటువంటి వాళ్ళు పరము వైపు దృష్టిని సారించారు. అప్పుడు పరబ్రహ్మం అనే నిర్ణయం పొందారు. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు పరాత్పరం అనేటటువంటి నిర్ణయంలో ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ 4 చరణములను, వేదాంతం చెప్పినటువంటి ఈ 4 చరణములను పూర్తి చేయాలి. పూర్తి చేసి తురియాతీతాన్ని లక్షించాలి. ఇది బ్రహ్మవేత్తలు 1000 సార్లు చెప్పనివ్వండి, 1,00,000 సార్లు చెప్పనివ్వండి, ఏ ఉపదేశం చెప్పనివ్వండి, ఏ జ్ఞానం బోధించనివ్వండి, ఏ మాట మాట్లాడినా కూడా ఈ పద్ధతిగానే చెప్పారు. అందుకని మరలా ఈ శ్లోకాన్ని ఒకసారి పునశ్చరణ, ప్రతిరోజు మనం ఇది నమస్కార శ్లోకంగా వినియోగించుకోవచ్చట. గురుగీతను తెలుసుకున్నటువంటి వాళ్ళు, గురుగీతను అధ్యయనం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒక నమస్కారం పెట్టుకోవాలనుకోండి పరమాత్మకి. సాధారణంగా ఏం చేస్తాం? ఏదో 36 పటాలు ఎదురుకుండా పెడతాం, లేదంటే 23 విగ్రహాలు ఎదురుకుండా పెడతాం, లేదంటే 36 తత్వాలకి నమస్కారం చేద్దామని అనుకుంటాం. 36 తత్వాలకి ఒకేసారి నమస్కారం ఎలా చేస్తారండి? ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క అధిదేవత, ఒక్కొక్క అధిదేవతకి ఒక్కొక్క ఉపాసన, ఒక్కొక్క ఉపాసనకి ఒక్కొక్క కర్మకాండ, ఒక్కొక్క కర్మకాండలో ఒక జపం, ఒక తపం, ఒక ధ్యానం, ఒక హోమం, ఒక తర్పణం, ఒక అన్నదానం, ఇన్ని విధానాలుంటే మీరు అన్నిటికీ కలిపి ఓ నమస్కారం అంటారు ఏమిటండి? అన్నిటికీ కలిపి ఒకటే నమస్కారం. ఎందుకనిట? నమస్కారం అనేది హృదయపూర్వకంగా చేయబడుతుంది. సాధారణంగా మనం అందరం ఏం చేస్తాం? ధ్యానం చేయాలి అంటే ధ్యాన ముద్రాంకితులం అవుతుంటాం. ధ్యాన ముద్రలు అంటే అర్థం ఏంటి అంటే, ఏదో మీ బొటన వేలుని మధ్య వేలునో లేకపోతే తర్జని చూపుడు వేలును కలిపి పట్టుకొని ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానం చేస్తుంటారు. ఇది సర్వసాధారణంగా అందరికీ చెప్పేటటువంటి ధ్యాన ముద్ర. సరే, ఇంకా కొన్ని ముద్రలు ఉన్నాయి ధ్యానం చేయడానికి. లింగ ముద్ర ద్వారా ధ్యానం చేయవచ్చు. అంటే లింగ ముద్ర అంటే ఎడమ చేతిని కింద పానువట్టంగా ఉంచి, కుడి చేతిని ముడిచి బటన వేలుని పైకి లేపి ఒక లింగాకారంలో ప్రతిష్ఠ చేసిన భావన చేసి దానిని నాభిస్థానం వద్ద ఉంచుకుని ఆ ముద్రలో మనం ధ్యానం చేయవచ్చు. దీనిని లింగముద్ర అంటారు. ఇక ఇంతకంటే కూడా విశేషమైనటువంటి ముద్రలు ఉన్నాయి. అమ్మవారిని దశముద్రలతో అర్చిస్తూ ఉంటారు. మీరు మన సహస్రలింగార్చన ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా శివస్వామి వారు నమస్కరించేటప్పుడు దశముద్రలతో నమస్కరిస్తారు. ఇది విధి విధాన పారంపర్యంలో శ్రీ విద్యా పారంపర్యం కానీ, శైవ పారంపర్యం కానీ, విష్ణు పారంపర్యం కానీ, అట్లా ఒక పరంపరలో ఉపదేశం పొందినటువంటి వాళ్ళకి ఆయా పరంపరానుగతమైనటువంటి ముద్ర అభ్యాసాలు, ముద్ర ధ్యానాలు నేర్పుతుంటారు. సరే, ఇవి కాక ఇంకా పంచభూత ముద్రలని, ఇలా రకరకాల అనేక ముద్రలన్నీ ఉన్నాయి.
సరే, వీటన్నింటికంటే ఉత్తమమైన ముద్ర ఏది? ముద్రలందు పరమశాంభవి హెచ్చు. అంతే. ఇంకా దానికంటే అవతల ముద్ర లేదు. శాంభవి ముద్రలో ఉండి ధ్యానం చేయడం కంటే ఉత్తమమైనటువంటి ధ్యానం లేదు. ఏమంటే ఈశ్వర దర్శనాన్ని పొందాలి. శాంభవి ముద్రలో ఉన్నవాడికి ఈశ్వరుడు ప్రత్యక్షం, మిగిలిన ముద్రలలో ఈశ్వరుడు పరోక్షం. అంటే మనకి దర్శన జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానంగాను పరోక్ష జ్ఞానంగాను అనుభూతం అవుతుంది, అపరోక్షంగా కూడా అనుభూతం అవుతుంది. దీనికి దర్శన విధానం అని పేరు. ఈ దర్శన విధానంలో మరలా అనేక స్థాయి భేదాలు ఉన్నాయి. దృగ్దీక్షా సాంప్రదాయం ప్రకారం చెప్పేటటువంటి దర్శన విధానం వేరే. అలా కాకుండా స్వాత్మయందు తన అంతరంగమందు తన హృదయ పీఠంపై తాను దర్శించడం అనేటటువంటిది ఒక విధానం. ఈ రెండు కాకుండా అనేక దర్శన విధానాలు యథాతథంగా వారి వారి స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఉన్నతమైనటువంటి మార్గదర్శనం, ఉన్నతమైనటువంటి కార్యాచరణ, ఉన్నతమైనటువంటి లోక కళ్యాణ రీతులను నిర్వహించడానికి కావలసిన శక్తిప్రదాయకమైనటువంటి దర్శనాలు కూడా చాలా ఉంటాయి. ఆయా దర్శనం తర్వాత మనలో వచ్చినటువంటి పరిణామం ఏమిటి, ఇది చాలా ముఖ్యం. ఏ పరిణామం మనకి సిద్ధించింది, ఏ వివేకం సిద్ధించింది అనేది చాలా చాలా ముఖ్యం. అలాంటి పరిణామం, శాశ్వత పరిణామం మనలో ఏర్పడినప్పుడు మాత్రమే ఆ దర్శన సిద్ధి కలిగినట్లు అవుతుంది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మవేత్తలందరూ వెళ్ళి సదాశివ దర్శనం చేశారట. సదాశివ దర్శనం చేస్తే అందరూ కలిసి నమస్కారం పెట్టుకున్నారట. నాయన యం బ్రహ్మవేదాంత విదో వదంతి, బ్రహ్మము నెరిగిన వారందరము సదాశివ దర్శనానికి వచ్చాము, ఒక నమస్కారం. నమస్కారం హృదయ ముద్ర. ఈ హృదయ ముద్ర ద్వారా ఎవరైతే హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధితో తమకున్న జ్ఞాన సమర్పణ, నమస్కారంలో ఉన్న లక్షణం ఏంటంటే నమః ఇది, నీ వశంలో ఉండి నేను నడుస్తానయ్యా అని చెప్పడం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నమస్కారం చేసిన తర్వాత నా ఇష్టం అనకూడదు. బాబు మౌనంగా ఉండు నాయన, గురువు గారికి నమస్కారం చేశాడు శిష్యుడు గారు, సంతోషం. మౌనంగా కూర్చొని అయినా ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఇదేమో నమస్కారం వల్ల, ఈ నమస్కారం వల్ల ప్రయోజనం లేదు. నాయన సత్వగుణంలో ఉండు నాయన, ఉండడు, మరి నమస్కారం వృధా అయిపోలే. కాబట్టి ఈశ్వర స్థానానికి వెళ్ళినా గురుస్థానానికి వెళ్ళినా నమస్కారం చేశామంటే అర్థం ఏంటి అంటే నీ వశంలో ఉండి నేను జీవిస్తాను, నా వశంలో నేను ఉండనే. పరవశ స్థితిలో ఉంటాడు. పరవశ స్థితిలో అంటే అర్థం ఏంటి? వాడి కళ్ళ ముందు ఏం జరుగుతోంది, ఏమైపోతోంది, వాడికి అనవసరం. చూడండి, మనం అందరం కూడా ఏదైనా ఒక వీణావాదన కచేరియో, మనం అందరం బెంగళూరు ఆశ్రమం సత్సంగానికి వెళ్ళాం. వారు మ్యూజిక్ అండ్ మెడిటేషన్ అనే ఒక క్లాస్ నిర్వహించారు. సాధారణంగా అందరూ మెడిటేషన్ అంటే ఏమనుకుంటారంటే అబ్బో కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తాడేమో, పాటలు పాడిస్తాడేమో, లేకపోతే ఆయన వైలిన్ వాయిస్తుంటే మనం మెడిటేషన్ చేయాలేమో, లేదంటే వేణువు వాయిస్తూ ఉంటే మనం మెడిటేషన్ చేయాలేమో ఇత్యాది అపోహలను కలిగి ఉన్నాం. కానీ చక్కగా మనందరికీ కూడా బుద్ధికి పదును పెట్టేటట్టు, హృదయానికి ఆనందం కలిగేటట్లు రెండు పనులు చేశాడు. బుద్ధికి పదును పెట్టేటట్టు చేశాడు, హృదయానికి ఆనంద లక్షణం అనుభూతం అయ్యేటట్లు చేశాడు. కాబట్టి ధ్యానం చేస్తే ఏం జరగాలి? బుద్ధికి పదును పెరగాలి, సూక్ష్మత్వం రావాలి, సునిశ్చితత్వం రావాలి, తీక్షణత్వం రావాలి. అప్పుడు మాత్రమే వివేకం సాధ్యమవుతుంది. ఈ మూడు లక్షణాలు బుద్ధికి లేకపోతే వివేక స్థితిలో అది ఉండదు. ఎప్పటికప్పుడు అవివేకంలో పడిపోతుంది, ఏదో ఒక భ్రాంతికి లోనవుతుంటుంది. బుద్ధి కర్మానుసారిణి, కర్మభ్రాంతి చేత ప్రేరితమవుతూ ఉంటుంది. కర్మభ్రాంతిని బుద్ధి నుంచి విడిపించడమే ధ్యానం అంటే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ధ్యానం చేశాను, వెరీ గుడ్.
రోజు ధ్యానం చేస్తున్నాడు, సంతోషం. 30 ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నాడు, వెరీ వెరీ గుడ్, సంతోషం. ఏం విడిపోయింది? ఎవరికైతే ధ్యానం చేయడం ద్వారా, ఇది జ్ఞానపూర్వకమైన ధ్యానం, బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్యానాలు అనేక రకాల ధ్యానాలు ఉంటాయి. అన్ని యోగ మార్గాలలో ధ్యానం. జపం చేయాలి, ధ్యాస కుదరాలి. ధ్యాసే ధ్యానం అన్నారు, అందుకని జిల్లేళ్ళముడు అమ్మగారు. కాబట్టి ధ్యానం దేంతో మొదలు పెడతామంటే నమస్కారంతో మొదలు. ధ్యానం చేయాలి అంటే మొదటి పని ఏమిటంటే నమస్కారం. నమస్కారం అంటే ఏంటి? నీ వశంలో నేను ఉంటానయ్యా బాబు, నా వశంలో నేను ఉంటానంటే ధ్యానం కుదరదు ఎప్పటికి, అది అయ్యే పని కాదు. అదేమిటండి, నేనే ఈశ్వరుణ్ణి, నేనే ఆత్మను, నేనే బ్రహ్మమును, నేనే పరమాత్మను అని కదా మీ అద్వైతం చెప్పేది. మా అద్వైతం మీ అద్వైతం అని రెండు లేవురా నాయన, ఉన్నది అద్వైతం ఒకటే. అంటే అర్థం ఏమిటి? ఎప్పటికైనా నువ్వు పరమాత్మ స్థాయిలో ఆలోచించడం నేర్చుకో. ఎప్పటికైనా నువ్వు పరమాత్మ స్థితి నుంచి చూడడం నేర్చుకో. ఎప్పటికైనా నువ్వు పరమాత్మ అనేటటువంటి సర్వవ్యాపక నిర్ణయంతో, సర్వవ్యాపక లక్షణంతో ఉండడం నేర్చుకో. అది దాని అర్థం. అంతేగాని ఇప్పుడు అర్జెంటుగా నిన్ను 4 భుజాలు తగిలించుకుని, శంఖు చక్రాలు గదా పద్మం తగిలించుకుని ప్రపంచానికి వెళ్ళి నేనే పరమాత్మని నిరూపించుకోవడానికి పౌండ్రక వాసుదేవుని వలె ప్రవర్తించమని కాదు. అది ప్రయోజనం లేని పని. పరవాసుదేవుణ్ణి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది చాలా చాలా సూక్ష్మమైనటువంటి పరిజ్ఞానం. ఇది స్థూలంగా చేసేటటువంటి పనిగా. ఏమండి మీరేమైనా మాకు నిదర్శనాలు, దర్శనం నుంచి నిదర్శనానికి వస్తాయి. ఈ నిదర్శనం అంతా కూడా ఎవరికి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జరిగేటటువంటి కొన్ని కొన్ని సంఘటనలు. నమస్కారం చేస్తే ఏమొస్తుందండి? వస్తుంది, నీకో నిదర్శనం కలుగుతుంది. ఏమిటా నిదర్శనం అంటే, నీ ప్రయత్నం లేకుండా మనసు కట్టుబడిపోతుంది. నీ ప్రయత్నం లేకుండా బుద్ధి సాక్షిత్వ స్థితిని పొందుతుంది. నీ ప్రయత్నం లేకుండా ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. నీ ప్రయత్నం లేకుండా బ్రహ్మానుసంధానం జరుగుతుంది. నీ ప్రయత్నం లేకుండా పరబ్రహ్మ పదం ఆవిష్కృతమవుతుంది నీలో. ఇదిట గురుపీఠానికో గురు సందర్శనానికో వెళితే శిష్యుడిలో జరిగేటటువంటి పరిణామం. ఇదిట గురువుకి నమస్కరిస్తే నాకేమిటండి ప్రయోజనం అంటే, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలను స్థూలమైనటువంటి పద్ధతిలో ఎలా సాధిస్తావు? ఇది ఎంత ప్రయత్నించినా స్థూలమైనటువంటి పద్ధతిలో వీలయ్యేది కాదు. సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం. కాబట్టి ఇంతకంటే సూక్ష్మం లేదురా నాయన. ఎందుకని? ఇది మహత్స్థితికి కూడా సూక్ష్మమైనటువంటిది, సమిష్టి సూక్ష్మమైనది, హిరణ్య గర్భస్థితి. మరి అట్టి హిరణ్య గర్భస్థితి నీకు ఆవిష్కృతం అవ్వాలి అంటే నీ హృదయంలో నీకున్నదంతా సర్వసమర్పణ అయిపోవాలి. నమస్కారం అంటే సర్వసమర్పణ. ఎవరికి సర్వసమర్పణ? ఎలా చేస్తావు? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిష్టాం దేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనౌ వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా మురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం.
భిషజే భవరోగిణ. గురువు గారు దేనికి పనికొస్తాడయ్యా? భవరోగాన్ని నివారించడానికి పనికొస్తాడు అంతే. ఇంకా మిగిలిన వాటికి పనికిరాడు. గురుగీత బోధించే గురువు గారు ఎవరైనా సరే భవరోగాన్ని మాన్పడానికి మాత్రమే పనికొస్తారు. ఆయన దానికే ఉపయోగించుకోవాలంతే. బట్టల షాపుకి వెళ్ళి ఎండుమిరపకాయలు ఇవ్వమంటే ఇస్తారా? ఎవరన్నా ఎవరిస్తారు? అక్కడ లభించదు, ఇక్కడ దొరకవండి బాబట్. ఇట్లాగే గురుగీత బోధించేటటువంటి సాంఖ్యతారక అమనస్క విధిని బోధించేటటువంటి గురుపీఠాలకు వెళ్ళి, ఏమండి నా కష్టాలు తీర్చండి, నా నష్టాలు తీర్చండి, నాకు లాభం వచ్చేట్టు చేయండి, నా వ్యాపారం వృద్ధి అయ్యేట్టు చూడండి, నాకు 10 కోట్లు వస్తే నీకు 1 కోటి ఇస్తాను అని బేరం పెట్టామనుకో, ఏం ప్రయోజనం వీళ్ళ దగ్గర? ఏం లాభం లేదు. ఎందుకని? వాళ్ళకేం అవసరం లేదు కాబట్టి. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం. నాయన అఖండ బ్రహ్మాండాధిపత్యం ఇచ్చినా సరే వద్దనుకునే వాళ్ళెవరో వాళ్ళు ఓంకార పీఠంలో కూర్చోగలిగే అధికారులు. నువ్వు ఇచ్చేది ఏంటి? పరమాత్మే బ్రహ్మాండాధిపత్యం ఇస్తానంటే తృణప్రాయంగా నాకొద్దు మహాప్రభో, అది నువ్వే ఉంచుకో, నాకెందుకు? మరి ఏం కావాలయ్యా? నీ స్థితి కావాలట. నాకు ఈ పీఠాలు పదవులు ఏమొద్దయ్యా బాబు, నాకేం కావాలి? నువ్వు పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయంతో ఉన్నావు కదా, ఆ నిర్ణయ శక్తిని, ఆ నిర్ణయాత్మక జ్ఞానాన్ని, ఆ వస్తు నిశ్చయ జ్ఞానాన్ని ప్రసాదించు. అందుకు నమస్కారం. నమస్కారాలు చాలా ఉంటాయన్నమాట. మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు అంటూ ఉండేవారు, వంగి వంగి దండాల వెనుక రహస్యాలు చాలా ఉంటాయి, దొంగ నమస్కారాలు చాలా ఉంటాయి, జాగ్రత్తగా గుర్తించాలి. అంటే ఆ దొంగ నమస్కారం అంటే అర్థం ఏంటి అంటే సకామ్య బుద్ధితో వస్తాడనమాట. ఏదో వాడి పాపం జీవభావంలో ఉంటాడు కదా, ఏదో కష్టంతో వస్తాడు కదా, ఏదో నేను ధనవంతుణ్ణి, నేను రూపవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, ఇలా లోపలేవో 8 రకాల మదములు పనిచేస్తూ ఉంటాయి. అష్టవిధములైన మదములతో, షడూర్ములతో, షడ్వికారములతో, పరిషడ్వర్గాలతో, వీటన్నింటి 4 సమాహారమే జీవుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నమస్కరించేవాడిలో ఏం లక్షణాలు ఉంటాయంటే అష్టమదములు ఉంటాయి, షడ్భావ వికారాలు ఉంటాయి, షడూర్ములు ఉంటాయి, పరిషడ్వర్గాలు ఉంటాయి. ఈ 4 కలిపితే జీవుడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడండి గురువు గారు? టెస్ట్ చేస్తారు, ల్యాబ్ టెస్ట్లు. ఎట్లా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ల్యాబ్ రిపోర్ట్లో టెస్టులు చేస్తారు, అలాగే గురువు గారు కూడా నమస్కరించిన ప్రతి వాడిని కూడా లిట్మస్ టెస్ట్ లాగా, ఇది యాసిడా, ఇది బేసా, ఈ 4 ఎలా ఉన్నాయి, ఈ 4 లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని చూస్తాడు. అంటే అర్థం ఏంటంటే నమస్కరించిన ప్రతివాడికి ఏమంటే పరబ్రహ్మ పదం లభించేస్తుందా? అధికారిత్వం ఉన్న ప్రతివాడికి లభిస్తుంది. ఎందుకని మానవులందరూ అర్హులే కదా. మరి ఏ చెట్టుకో పుట్టకో పరబ్రహ్మ పదం వచ్చేటట్టు చేద్దామండి అంటే అవుతుందా? అలా అవ్వదు. ఒక మానవుడు మాత్రమే ఈ పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని, వస్తు నిశ్చయ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఎక్కడైనా సరే వేదాంతంలో వస్తు నిశ్చయ జ్ఞానం అని అంటున్నామంటే అది పరబ్రహ్మమును గురించినటువంటి నిర్ణయం. ఈ సత్యాన్ని బాగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఏ శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేసినా ఎక్కడెక్కడ చాలా చోట్ల వస్తు నిశ్చయ జ్ఞానం అని అంటూ ఉంటాం. వస్తు నిశ్చయ జ్ఞానం అంటే ఉన్న వస్తువు సద్వస్తువు ఒకటే, అది బ్రహ్మం. ఉన్నది బ్రహ్మం. మరేమిటండి? ఉన్నది పరం. రెండో మాట చెప్పమన్నారు అనుకోండి, ఉన్నది పరం. మరీ నాకు అర్థం కావట్లేదంటే మూడో మాట చెప్పండి అన్నారు అనమాట, పరాత్పరం. ఉన్నది కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు ఉన్నదంటల్లయ్య పరాత్పరం అన్నాడు. అంతే. 3 మాటలతో వేదాంతం అంతా అయిపోయింది. ఉన్నది బ్రహ్మము, ఉన్నది పరము, పరాత్పరం. 3 సూచనలతో వేదాంత బోధంతా పూర్తయిపోయింది.
ఇలాగ మౌన వ్యాఖ్యగా చెబుతారు. ఎవరు? దేశికులైన వాళ్ళు. ఎవరు? మహానుభావులు, కాలారిసములైనటువంటి వాళ్ళు ఎవరైనా ఇలా సూచిస్తారు. ఈ సూచించే విధానానికి ఒక పేరు. చూపి చెప్పగరా అని సూక్ష్మం. అది చూపుతారు, చెప్పరు. చూపితే తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం మనకు ఉండాలి. ఎట్లా ఉండాలట? కనులు అట్లే పుడమి. దేనిని బట్టి? గురువుగారు బయలును దర్శింపజేశారు. దర్శింపజేసిన బయలును చూసినటువంటి వాడు కనులట్లే పుడమి, అందునను పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే. అంతేనట. ఒక్క నమస్కారానికి ఎంత ప్రభావం ఉందయ్యా అంటే, ఆ చిట్ట చివరి దర్శనమైనటువంటి బయలు దర్శనం కూడా నమస్కార ప్రభావమే. గురువు గారిని సంతోషపెట్టడం ఎలాగా? ఒక నమస్కారం చేస్తే సంతోషపడేవాడేవాడు వాడు గురువు గారు. అంతే. ఎవరు గురువు అయ్యా అంటే ఇంతే, నీకు తెలిసిపోతుంది. నువ్వు నమస్కారం చేస్తే సంతోషపడిపోతాడు అంతే. ఆయనకి నువ్వేం చేయక్కర్లే. ఏమండి పట్టు పుట్టాలు తెమ్మంటారా? అక్కర్లేదు నాయన. పీతాంబరాలు తెమ్మంటారా? అస్సలు అక్కర్లేదు నాయన. వజ్ర వైఢూర్య గోమేధిక విశేష రత్నాలన్నీ తెచ్చి మీ ముందు పోయమంటారా? నాయన ఏం చేసుకున్నాయి ఆ రాళ్ళు? బాబు మరి ఇంకేం చేయమంటారు నన్ను మిమ్మల్ని సంతోష పెట్టడానికి? నమస్కారం తప్ప వేరే గురువును సంతోషపెట్టగలిగేటువంటి అవకాశం. కాబట్టి ఎక్కడికైనా గురుస్థానానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని వెళ్ళాలి. హృదయాన్ని ఖాళీ చేసుకుని వెళ్ళినటువంటి వాడు మాత్రమే నమస్కరించగలుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఎంతసేపు ఆయన తెచ్చిన బ్యాగులు చదువుకోవడమే సరిపోతుంది. ఆ బ్యాగులన్న బరువులతో దృష్టి దాని మీద పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు? ఈ బ్యాగుల్లో ఆయన చాలా తెచ్చాను, గురువు గారికి అది ఇవ్వాలి, గురువు గారికి ఇది ఇవ్వాలి. అసలే గురువు గారి ఆరోగ్యం బాగోలేదు, ప్రోటీన్ పౌడర్ ఇవ్వాలి. గురువు గారి ఆరోగ్యం బాగలేదు, విటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వాలి. గురువు గారి ఆరోగ్యం బాగలేదు, బిస్కెట్లు ఇవ్వాలి. ఇప్పుడు దేని మీద దృష్టి పడింది? ఆలోచించాలన్నమాట. జాగరూకుడు అవ్వాలి. ఏమంటే మరి అయితే ఇవన్నీ చేయక్కర్లేదంటారండి. అదంతా అంగ శుశ్రూష అయ్యారు. అదంతా 4 శుశ్రూషలు, చరణములు. శుశ్రూషలో కూడా 4 చరణాలు. మొదటి స్థాయిలో అంగ శుశ్రూష, రెండవ స్థాయిలో స్థాన శుశ్రూష. ఆ గురువుగారి ఆశ్రమం బాగుండాలి, గురువుగారి ఇల్లు బాగుండాలి, గురువుగారి ఒళ్ళు బాగుండాలి. స్థాన శుశ్రూష. ఇదంతా వాచ్యార్థంగా చెబుతున్నాను, ఇది సత్యం కాదు. మరి ఏంటండి? భావ శుశ్రూష. ఏమండి గురువు దర్శనానికి సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళాలి కదండి. వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి గురువు గారి దర్శనానికి వెళ్ళేవాడెవడో వాడు మంద మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు. అయ్యో, అంటే ఈ జన్మలో సాధ్యం అవుతుందండి మంద మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడికి? ఎందుకని? సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో గురువుగారు గుర్తొస్తే చూద్దాం అనుకుంటాడు. ఇంతకీ గురువుగారు బాగున్నారో లేదో కనుక్కున్నావా? గురువుగారు బాగున్నారో లేదో కనుక్కున్నావా అనేది ఎప్పుడెప్పుడు కనుక్కోవాలి? అంటే ఉన్న 1000 మంది శిష్యులు రోజు వరుసగా గురువుగారికి ఫోన్ చేసి ఏమంటే గురువుగారు బాగున్నారా అని అడిగారే అనుకోండి. ఈ బాగున్నానని చెప్పడానికే జీవితం సరిపోతుంది. దాని అర్థం అది కాదు. ఎక్కడ చెప్తున్నారు? ఏ భావంతో చెప్తున్నారు? ఆత్మ శుశ్రూషకి అధికారిత్వాన్ని పొందాలి. అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష అనేటటువంటివన్నీ కూడా ఈ నమస్కారంతోనే ప్రారంభమవుతాయి. జాగరూకుడై గ్రహించాలి. ఈ శుశ్రూషా విధానం అంతా కూడా నమస్కారంతో ప్రారంభమవుతుంది. నువ్వు ఎలా నమస్కరిస్తున్నావనే దానిని బట్టే నీ జ్ఞానాన్ని గురువు గుర్తిస్తాడు, అంత సూక్ష్మంగా చూడగలుగుతాడు. కాబట్టి ఈ నమస్కార వాక్యమైనటువంటి ప్రథమ చరణం గురుగీతలో ఉన్నటువంటి ప్రథమాధ్యాయంలో మొట్టమొదటి ప్రారంభ శ్లోకం మరలా ఒకసారి మనం అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. మరలా అదే శ్లోకాన్ని ఒకసారి చదవండి.
యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న నివారణాయ. ఆ, జాగ్రత్తగా మనం గమనిస్తే తస్మై నమో విఘ్న నివారణాయ అనే కర్మకాండలో ఎవరికి నమస్కారం చేస్తాం అంటే గణపతికి నమస్కారం చేస్తాం. ఇది కర్మకాండ పద్ధతి. మరి కర్మకాండ పద్ధతిలో గణపతికి నమస్కారం చేయవలసింది. గురు గీతలో కూడా మరి ఇప్పుడు మనం ఎవరిని నమస్కారం చేస్తున్నాడు, ఆ సర్వదేవతా స్వరూపం గురు స్వరూపమే. కాబట్టి ఆ గురువు గారికే నమస్కారం. ఆ గురువు గారే గణపతి, ఆ గురువు గారే బ్రహ్మ, ఆ గురువు గారే విష్ణుమూర్తి, ఆ గురువు గారే ఈశ్వరుడు, ఆ గురువు గారే పరబ్రహ్మము కూడా. ఏ ఈశ్వర స్థితి నుంచి విశ్వోద్గమనం జరిగిందో, విశ్వకారణం అనేటటువంటి స్థితి బ్రహ్మం నుంచి ఉత్పన్నమైందో, అటువంటి బ్రహ్మపదము, అటువంటి బ్రహ్మజ్ఞానము పరం ప్రధానం పురుషం తధాన్యే. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురువు గారి దగ్గరకు వెళ్ళడం వల్ల నాకు ఏమిటి ప్రధానమని తెలిసింది అంటే పరమే ప్రధానం, పురుషోత్తముడే ప్రధానం. క్షరపురుషుడి దగ్గర కానీ అక్షర పురుష స్థితిలో కానీ ఆగిపోకూడదు. పురుషోత్తమ స్థితి వరకు పరిణామం పూర్తి చేసుకోవాలి. అన్యమైనటువంటి తధాన్యే, దానికి అన్యమైనటువంటివి ఏవి నాకు తోచకుండుగాక. అదిట గురువుగారిని మనం అడుగుతున్నది. తధాన్యే, నాయన నేను నీ సమక్షంలో ఉన్నంతసేపు నాకు ఒక వరం కావాలి. ఏమిటా వరం? పరమపురుషుడే తోస్తూ ఉండాలి నాకు. పరమపురుష స్థితిని మాత్రమే నేను పొందుతూ ఉండాలి. ఇతరత్రములు నా మదిని సోకకుండుగాక, ఇతరత్రములు నాకు స్ఫురించకుండుగాక. అలా గురుస్థానంలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనం ఏమైపోయాం? అది నీవైపోయావు. గురుస్థానంలో అందరికీ ఇచ్చే సమానమైన ఉపదేశం ఏమిటయ్యా? అది నీవై ఉన్నావు. తత్వమసి మహావాక్యం. కాబట్టి ఎప్పుడైతే పరమపురుషుడు స్థితిని నువ్వు గురుస్థానంలో నిర్ణయంగా పొందావు, నీ హృదయ స్థితిలో దాన్ని అనుభవించావు, దాన్ని కదా నువ్వు పట్టుకెళ్ళేది ప్రసాదంగా. ఇది మనం గ్రహించాలన్నమాట. గురుస్థానానికి వెళ్ళొస్తే నాకు ప్రసాదం ఏం లభించిందండి అంటే, గురువుగారి దర్శనానికి వెళితే నాకు పరమపురుష స్థితి ప్రసాదంగా లభించిందండి. తధాన్యే, ఇతరత్రములు ఏం తోచలేదండి. ఇలా జాగరూకుడవై ఆ స్థితిలో నిలకడ పొందటం అనేటటువంటి ప్రధానం. మరి దానికి ఏం విఘ్నములు రాలేదండి. సర్వ విఘ్న నివారణాయ, ఏ విఘ్నాన్నైనా నివారింపజేయగలిగేటటువంటి అవిద్యా మోహం అనే భవరోగాన్ని నివారణ చేయగలిగినటువంటి గురుస్థానానికి వెళ్ళి ఇంకా విఘ్నాలు కలుగుతాయి అనుకోవడంలో ప్రయోజనమేమో. ఎందుకని ఆయన సర్వ విఘ్న నివారణాయ, ఏ విఘ్నానైనా తొలగించగలిగిన సమర్థుడు. మరలా ప్రత్యేకమైన దేవతోపాసన చెయ్యాలండి వద్దండి? ఆ సర్వదేవతా స్వరూపంగా గురువును భావించడమే అర్చన చేయడం. మళ్ళా ఏవో గడప దగ్గర ఒక దేవత, ఇంటి గడప దగ్గర ఒక దేవత, ఊరి గడప దగ్గర ఒక దేవత, మరలా అలా ఉన్నారు కదండి. సరే, ఉన్నారని గుర్తించావంటే అప్పుడు ఏమైనట్టు? తధాన్యే, అన్యాన్ని గుర్తించు. గుర్తిస్తే ఏం చేయాలి? అయితే పూజ చేయి మళ్ళా. కాబట్టి ప్రతి ఆశ్రమంలోనూ ఆలయం ఉండాలండి వద్దండి? ఉండాలి. ఎందుకు ఉండాలి? పరమాచార్య వారు, అలాగే మౌనావతారమైనటువంటి భగవాన్ రమణులు వారి సాంప్రదాయాన్ని పాటించారు. అలా మహానుభావులు చాలామంది పాటించారు. రామకృష్ణ పరమహంస గారు, చిన్మయానందులు, మన దేశంలో ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ముందు ఆలయాన్ని ప్రతిష్ఠించారు. మీకు ఆశ్రమం కడతా, నాకెందుకయ్యా బాబు, అరుణాచలేశ్వరుడికి కట్టండి ముందు ఆలయం. ఎందుకని? ఆయనకి ఎవరైనా ఏదైనా చెప్పుకోవడానికి వచ్చాను, అమ్మ వెళ్ళి అరుణాచలేశ్వరుడికి. పరమాచార్యకి ఏమైనా చెప్పారనుకోండి, కామాక్షికి చెప్పుకోండి అనేవారు. అంటే అర్థం ఏంటి ఇప్పుడు? తధాన్యే, నీకు ఏదైనా తోచింది, ఈ అన్యాన్ని తోస్తే దానికి గురువు గారితో పని లేండి.
ఆయనకి జ్ఞాన మార్గంతో ఒక్కదాంతోనే పని. తధాన్యే నీకు తోచగానే ఏం చెప్తారు, ఆ పనంతా దేవతలు. అవన్నీ తీర్చే బాధ్యత వాళ్ళది. నీ కర్మఫలానుసారం నీకు ఎలా తీర్చాల్సిన అవసరం ఉందో, ఏది చేస్తే నీకు పరిణామం వస్తుందో, నీవు జ్ఞాన మార్గంలోకి వస్తావో, ఆ దేవతలందరికీ ఒకే పని ఉంది. ఏమిటి? నిన్ను గురువు దగ్గరికి పంపించడం, నిన్ను జ్ఞాన మార్గంలోకి పరిణామం జరిగేటట్టు చేయడం. కాబట్టి సకల దేవతా స్వరూపం అంతా కూడా ఒక పని మీదే ఉంది. ఏమిటి? నిన్ను స్వరూప జ్ఞానం అనే తోవలో పెట్టే పని. నేను ఇంతకీ జపం చేయమంటారా, ధ్యానం చేయమంటారా, తపస్సు చేయమంటారా, నాకు వరం ఇస్తారా లేదంటారా? ఇస్తారు. ఏమనిస్తారు? బ్రహ్మైవ భవతి. బ్రహ్మ, అదొకటే గురువుగారిచ్చే ఆశీర్వచనం. ఎప్పుడూ బ్రహ్మముగానే ఉండుము. ఎందుకని? ఉన్నది బ్రహ్మమే కాబట్టి. కాబట్టి గురువుగారిచ్చే ఆశీర్వచనం ఏమిటంటే ఒక్క ఆశీర్వచనమే. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా ఆశీర్వచనం ఒకటే. ఏమిటి? బ్రహ్మైవ భవతి, అంతే. ఎన్నిసార్లు చెప్పినా చెప్పే ఉపదేశం ఏంటి? అది నీవై ఉన్నావు, తత్వమసి. ఈ చరణం పూర్తి చేయాలట. ఈ చరణం ఎవరికైతే పూర్తి అయిపోయిందో వాళ్లకు చెప్పేటటువంటి ఆశీర్వచనం వేరు, వాళ్లకు చెప్పేటటువంటి ఉపదేశం వేరు. అదేమిటండి? గురువు గారు ఇప్పటివరకు ఒకటే చెప్తారన్నారు కదా. రెండవ చరణం అంటే బ్రహ్మనిష్ఠులై ఎవరైతే వచ్చారో వాళ్లకు చెప్పే మాటలు రెండు ఉన్నాయి. ఏమిటయ్యా? పునరావృత్తిరహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు. ఇప్పుడు బ్రహ్మైవ భవతి అనరు, పునరావృత్తి రహితం, పునరావృత్తి లేకుండా ఉండవయ్యా, అంతే. అంత పెద్ద పొడుగు వాక్యాలు ఏముండవు. పునరావృత్తి లేక ఉన్నది ఉన్నట్లు ఉండవయ్యా బాబు. ఇది ఆఖరి మాట. ఇది ఆశీర్వచన వాక్యం. ఈ ఆశీర్వచనాన్ని ఎప్పటికైనా మనం గురువు దగ్గర పొందాలి. నిన్ను బ్రతిలాడితే ఎవరివి? కాళ్ళ వేళ్ళ పడితే కాళ్ళు వేళ్ళు. చాలామంది ఏం చేస్తారంటే గురువు గారు కాళ్ళు నొక్కడం, చేతులు నొక్కడం, కంఠం నొక్కడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ప్రయోజనం ఉండదు. అర్థమైందండి? గురువు గారికి పాద సంవాహన సేవ చేయడం అవసరం కదండి. ఆయనని అడిగాడు, అడగలేదు కదా. లేదండి, గురువుగారు కాళ్ళు నొక్కాల్సిందే అంతే. గురుపద సేవ చేయమన్నారు కదండి. గురుపద సేవ అంటే ఇది కాదురా బాబు, శరణాగతి కాదు, శరణాగతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరణాగతి వల్ల పెద్ద ప్రయోజనం. అయితే మరి కొంతమంది చేయిస్తే అది వేరే విషయం. ఎవరికి ఏది అవసరమో వాళ్ళ చేత అది చేయిస్తూ ఉంటాడు గురువుగారు. అది ఆయన పద్ధతి. అంతేగాని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కాళ్ళట్టుకు లాగితే ప్రమాదం వస్తుంది. ఇది భౌతికమైనటువంటి దృష్టితో చెప్పేవి కాదు. అందుకని ఏమిటండి ప్రధానం? ఇప్పుడు పరం పురుషం, పరమపురుషుడే ప్రధానం. ఎప్పుడూ గురువుని ఎలా చూడాలి? పురుషోత్తమునిగా చూడాలి, పరబ్రహ్మముగా చూడాలి. ఆ దృష్టితోనూ ఆశ్రయించాలి. చాలా చాలా ముఖ్యమైన పద్ధతి. అందుకని ఈ నమస్కార వాక్యం మనలో గురువుకి ఎలా నమస్కరించాలి, గురువుని ఎలా చూడాలి, గురువు వద్ద మనం ఏం ఆశీర్వచనాన్ని పొందాలి, ఏ ఏ విఘ్నాలు మనకు తొలగిపోవాలి. ఏ ఏ విఘ్నాలంటే విఘ్నాల జాబితా లేదు అక్కడ. సర్వ విఘ్న నివారణాయ. నేను పరబ్రహ్మమనే నిర్ణయం పొందడానికి ఏవేవి అడ్డమైతే ఉంటాయో ఆ అడ్డములన్నీ తొలగించే బాధ్యత నీదేనయ్యా. ఇంతకంటే పెద్ద బాధ్యత ఎవరికైనా ఏమో అప్పచెప్తాను చెప్పండి. ఇంతకంటే పెద్ద బాధ్యత ఎవరికి అప్పచెప్పలేం. అందుకని గురువు గారు ఎవరై అంటే గురుతరమైన బాధ్యత స్వీకరించేవాడు ఎవడో వాడు గురువు గారు, అంతే. అంటే అన్నిటికంటే పెద్ద బాధ్యత అంటూ ఏదైనా ఒకటి ఉందంటే ఆ పెద్ద బాధ్యత తీసుకుంటానండి అని ఒప్పుకున్నవాడెవడో వాడు గురువు గారు. చూడండి, మనం ఏమనుకుంటామంటే గురువుగారు అంటే హాయిగా కూర్చుంటాడండి, ఆయనకి ఏం పని, ఆయన ఏమైనా పని చేయాలా పెట్టాలా, అన్ని పనులు శిష్యులు చేస్తారు, అన్ని పనులు వాళ్ళు అవి మోసుకొస్తారు తీసుకెళ్ళేది. ఆయన ఏమైనా బరువా బాధ్యత? ఆయనకి ఏమన్నా హాయిగా కూర్చుంటాడు, ఏముంది, అందరికీ తలా ఓ పని చెప్తూ ఉంటాడు, అందరూ తలా ఓ పని చేస్తూ ఉంటారు. ఆయనకి ఏం పని?
ఎప్పుడు ఊరికే కూర్చోవడం తప్ప. అన్నింటికంటే పెద్ద సమస్య ఊరకుండటమే. కాబట్టి గురుతరమైన బాధ్యత స్వీకరించిన వాడు ఎప్పుడు ఊరకున్నాడు. చిన్న చిన్న బాధ్యతలు తీసుకున్న వాళ్ళేమో హడావిడిగా కనపడతారు. ఇది మనం ఎప్పుడు గమనించాలి. కానీ చాలా కష్టం. గురుపీఠాన్ని మించినటువంటి బరువు ఏదీ లేదండి. అందుకే మనందరి గురువు గారు నిర్భయానంద స్వామి వారు మనందరికీ ముందే హెచ్చరిస్తూ ఉంటారు. అయినా గురుపీఠం కావాలని కోరుకోమాక. కోరుకున్నావా శతజన్మల పర్యంతం గురువుగా ఉండవలసి వస్తుంది. ఎందుకని మామూలుగా శిష్యుడుగా అయితే ఒక జన్మతో ధరింపజేసేయచ్చట. గురువుగా నువ్వు గనక నీకు బలమైనటువంటి సంగత్వం ఏర్పడిందంటే గురుపీఠంతో, అది వదిలిపెట్టాలంటే శతజన్మల పర్యంతం 100 జన్మల పాటు గురువుగా పుట్టాలట. గురువుగానే పుడతాడు వాడు. పుడుతూనే గురువుగానే ఆ జ్ఞానంతోనే పుడతాడు. అలాగే జీవిస్తాడే. ఈ గురుపీఠం కాబట్టి ఆ గురు, ఈ గురుపీఠాలు మారుతూనే ఉంటాయి. 100 జన్మల పాటు గురువుగా బ్రతకాల్సినటువంటి అగత్యం వస్తుంది. ఒక జన్మ బరువు మోస్తే చాలదురా నాయనా, గురుతరమైన బాధ్యత నాకు కావాలి అనుకున్నావా, ఒక 100 జన్మల పాటు మోయటానికి సిద్ధపడాలి. అప్పుడు పనికొస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే శిష్యుడుగాను, ఈ జన్మలోనే గురువుగాను రెండూ పూర్తయిపోవాలి. ఎట్లా పూర్తయిపోవాలి? గురు శిష్యో భయరహితంగా పూర్తయిపోవాలి. కాబట్టి ఎప్పుడు ఏం కోరాలటంటే గురు శిష్య ఐక్యతాసిద్ధి, గురు శిష్య ఉభయరహిత స్థితిని మాత్రమే నీవు కోరుకోవాలి. అంతే తప్ప అన్యమును తథాన్యే అవి నీ మనసుకు తోచనీవు. గురు శిష్య ఐక్యతాసిద్ధి కలగడం అనేటటువంటి కోరిక తప్పులేదు, అది మోక్షానికి కారణం. గురు శిష్య ఉభయరహిత స్థితిని కోరుకున్నాం, అది మోక్ష సన్యాసానికి కారణం. కాబట్టి మోక్షం కోరికేనండి, అది కూడా కోరికే కదండి అంటుంటారు కొంతమంది. అది కూడా కోరిక ఎలా అవుతుందయ్యా? అన్నింటినీ తొలగింపజేసేది ఏదైతే ఉందో సర్వ విఘ్న నివారణం అనేటటువంటి కోరిక ఎలా అవుతుంది? అవును. పరమపురుష స్థితిని పొందాలనుకోవడం కోరిక ఎలా అవుతుంది? అవును. ఎందుకని? అది ఉన్నదే కాబట్టి. అన్యం కాదు కదా, కొత్తది కాదు కదా, మానవ కొత్తవాడివి కాదు కదా, సనాతనుడవు కదా. నీ సనాతనమైనటువంటి స్థితి నీకు తెలియబడడం, అది పరమపురుష స్థితి. జాగరూకుడవై అటువంటి పరబ్రహ్మమునకు శతధ సహస్రధ హృదయపూర్వకమైనటువంటి నమస్కారంతో గురుగీతను ప్రారంభిస్తున్నాం. చదవండి. మూలమంత్రము. ఓం అస్య శ్రీ గురుగీతామాలా మంత్రస్య భగవాన్ సదాశివ ఋషిః విరాట్ ఛందః శ్రీ గురు పరమాత్మదేవతా హం బీజం సహ శక్తిః సోహం కీలకం శ్రీ గురు కృపా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఈ ప్రకాశములగు గురుగీతల యొక్క మాల అనేది మంత్రమునకు సర్వమంగళ స్వరూపుడైన సర్వాతీతుడగు పరమాత్మయే ఋషి. బ్రహ్మాది స్వరూపుడై ప్రకాశించడి విరాట్టే ఛందస్సు. ప్రకాశమానమగు సద్గురువను పరమాత్మయే దేవత. జీవుడే బీజము, ఈశ్వరుడే శక్తి. జీవేశ్వరుల యొక్క కూడికయే పరమరహస్యము. ఇటువంటి ఈ మంత్రమును ప్రకాశమగు సద్గురు సాక్షాత్కారము కొరకై అనుష్ఠానము చేయవలయును. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి. అంటే ఈ సప్తకోటి మహామంత్రాలు కూడా నిన్ను ఎక్కడికి చేరుస్తాయి? ఏ మంత్రానుష్ఠానమైనా నిన్ను ఎక్కడికి చేరుస్తుంది అంటే సరి అయినటువంటి గురువు దగ్గరకు చేరుస్తుంది.
సరి అయినటువంటి గురువు యొక్క ఆశ్రయాన్ని ప్రసాదిస్తుంది. అందుకని ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆ సదాశివుడే ఋషిగా ఉండి ప్రతి మంత్రానికి కూడా ఆ మంత్రాన్ని ప్రతిపాదించినటువంటి ఋషి, ఆ మంత్రానికి సంబంధించినటువంటి ఛందస్సు, ఆ మంత్రానికి సంబంధించినటువంటి దేవత, ఆ మంత్రానికి సంబంధించినటువంటి బీజం, ఆ మంత్రానికి సంబంధించినటువంటి శక్తి. ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, ఈ ఐదింటి సమాహారం ఆ మంత్రంలో ఉంటుంది. ఏ మంత్రార్థమైనా నీకు తెలియకుండా నువ్వు మంత్రాన్ని ఉచ్చారణ చేసినట్లయితే అది కేవలం యాంత్రికమైన ఉచ్చారణ అవుతుంది. అంటే కొంతకాలం తర్వాత నీకు విసుగు వస్తుంది. ఏమిటండి ఎప్పుడు చూసినా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకోమంట. ఏనాడు 30 ఏళ్ల క్రితం వెళ్ళా నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓం నమః శివాయన. నా చిన్నప్పుడే చెప్పారు కదా, అక్షరాభ్యాసం అప్పుడే చెప్పారు ఓం నమః శివాయ సిద్ధం నమః. ఇప్పుడు మళ్ళీ ఈ గురువు గారు చెప్పే కొత్తగా ఓం నమః శివాయ ఏమిటి? చిన్నప్పుడు ఓం నమః శివాయ సిద్ధం నమః చెప్పినప్పుడు మంత్రార్థం చెప్పలేదు ఆయన. మరి గురువు గారు ఏం చెప్తారండి? గురువు గారు నమఃశివాయ యొక్క అర్థం చెప్తారు, మంత్రార్థాన్ని చెప్తారు. ఇంకేం చెప్తారండి? ఆ మంత్రార్థానికి అన్వయమయ్యేటటువంటి సాంఖ్య విచారణని చెప్తారు. ఆ సాంఖ్య విచారణని ఆధారంగా చేసుకుని నువ్వు తరించడం ఎట్లాగో చెప్తావు, తారకం చెప్తావు. ఆ తరించడం ద్వారా నీకు వచ్చేటటువంటి అమనస్క యోగం ఏదైతే ఉందో ఆ అమనస్క సిద్ధి గురించి చెప్తాడు. ఇంకేం చేస్తాడంటే ఆ అమనస్క సిద్ధి స్థితిలో తానెట్లున్నాడో అట్లా ఉండి నీకు ప్రత్యక్ష జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అమనస్క స్థితి అందున్న గురువు ఎలా జీవిస్తున్నాడు? సశరీరే ఆయన కూడా, కానీ అశరీరి. ఆశ్రయించిన శిష్యుడు సశరీరంగా ఉన్నాడు, గురువుగారేమో అశరీరంగా ఉన్నాడు. ఈ సశరీర స్థితి నుంచి ఆ అశరీర స్థితికి నిన్ను పరిణామం చెందించడానికి ఉపయోగపడేవాడెవడో వాడు గురువు. చాలామందిని మనం గురువుగారు అంటుంటాం. ఈ గురువుగారు అంటే అందరూ గురువుగారే. 1వ క్లాసులో అక్షరాలు నేర్పిన వారు కూడా గురువుగారే, ఎవరు కాదన్నారు. కానీ నీలో అశరీర స్థితిని మేల్కొల్పాలి, నిన్ను అశరీర స్థితిలో మేల్కొల్పాలి. నువ్వు శరీరివి అనే స్థాయిని మొదట కలిగించి తదుపరి అశరీరివి అనే స్థాయిని నీకు కలిగింపచేయాలి. నీ స్వరూపంలో 2 స్థాయిలు ఉన్నాయి, ఒకటి శరీరి, 2 అశరీరి. ఇలా నిన్ను నీ స్వరూప స్థితిలో మేల్కొల్పేవాడెవడో వాడు. ఇది బాగా గుర్తుపెట్టు. సరేనండి, మరి ఇప్పుడు నన్ను ఏ మంత్రం చేయమంటారు? అన్నిటికంటే ఉత్తమ మంత్ర రాజం గురుమాల మంత్రం. ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవవశీకరాయ సర్వపాప వినాశాయ సర్వమంత్రచ్ఛేదనాయ త్రైలోక్యవశమానాయ స్వాహా. ఈ గురుమాలా మంత్రమే విశేషమైనటువంటి మంత్రం. ఎందుకని? దీనికి సదాశివుడు ఋషి. ఈ గురుమాలా మంత్రానికి గురుగారు ఎవరండి? ఎవరు ఉపదేశించారు? ఏ ఋషికి ఈ మంత్రం స్ఫురించింది అంటే, అసలు గురుగీతను బోధించాలి అంటే, గురుగీతను చేతిలో పట్టుకు చదవాలి అంటే అక్షర లక్ష చేయాలట గురుమాలా మంత్రం. వాడికి గురుగీత బోధిస్తాడట. ఏ మంత్రమైనా సిద్ధించాలయ్యా అంటే ఒక నియమం ఉంది. ఒక మంత్రసిద్ధిని పొందాలి అంటే అక్షర లక్ష చేయాలట. అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షల జపం చేయాలి, వాడికి ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఇది మంత్రయోగం చెప్పేటటువంటి విధానం. వీటి సరే ఇన్ని లక్షలు నన్ను ఎట్లాగూ లెక్కెడతానండి, లెక్కెట్టమా, ఇప్పుడు లెక్క మీదే పోతుంది నీ జీవితం అంతా. ఎందుకని 24 అక్షరాలు ఉన్నటువంటి గురుమాలా మంత్రాన్ని నువ్వు లెక్కేస్తూ పోతే 24 లక్షలు
ఎప్పుడు పూర్తవుతుందా అని లెక్కేస్తూ పోతే కొలికి పూస మీదే దృష్టి ఉంటుంది తప్ప మంత్రసిద్ధి కలగదు. కాబట్టి జపమాల పెట్టుకుని 108 పూసలు ఉన్నటువంటి మాలని, 108 రుద్రాక్షలు ఉన్నటువంటి మాలని దగ్గర పెట్టుకుని కొలికి పూస ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తే అది జపసిద్ధి కలుగదు. మరి ఏం చేయమంటారండి? సదాశివ ఋషి కదా ప్రతిపాదన చేసింది. అటువంటి సదాశివ సాక్షాత్కారాన్ని పొందాలి నువ్వు. అటువంటి సదాశివ స్థితిని పొందాలి నువ్వు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొదట దర్శించిన ఋషి ఏ స్థితి ఎందు దర్శించాడో నీకు కూడా అదే దర్శనం కలగాలి. ఆ దర్శనాన్ని ప్రాప్తింపజేయడానికి ఉపయోగపడేటటువంటి సూత్రం మంత్రం. అంటే అర్థం ఏంటండి? విశ్వామిత్రుడు గాయత్రి మంత్రానికి ఆద్యుడు, ఆయన దర్శించాడు. కాబట్టి గాయత్రి మంత్రాన్ని చెప్పుకునేప్పుడు ఏం చెప్తాం? సదాశివ ఋషి అని చెప్పాం, విశ్వామిత్ర ఋషి అని చెప్పుకుంటాం. ఎందుకని? ఆయన దర్శించాడు. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భువః ఓం సువః ఓం సత్యం ఓం తత్సవితుః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని అనేక రకాలుగా అనుసంధానం చేసేటటువంటి ప్రయోగ విధానాలు అనేకం ఉన్నాయి. సరే, ఇవన్నీ ఎవరు చెప్పారయ్యా? ఆ ఋషే చెప్తాడు. ఈ మంత్రద్రష్ట ఎవరైతే ఉన్నాడో ఆ మంత్రద్రష్ట అయినటువంటి ఋషే చెప్తాడు. మరి గురుమాలా మంత్రానికి మంత్రద్రష్ట ఎవరయ్యా అంటే సదాశివుడు. కాబట్టి గురుమాలా మంత్ర ప్రయోగం గురించి కూడా ఎవరు చెప్తారు? ఆ సదాశివుడే చెప్తాడు. మరి ఆ మంత్రాధిష్టానమైనటువంటి సదాశివ స్థితిని మనం ఆశ్రయించాము. ఎవరు ఆశ్రయించారండి? బీజం. అది పొందాలనుకుంటున్న వాడెవడో వాడు బీజం. హం బీజం అంటున్నాం. జాగరూకుడు. హంసలో హకారము పరమాత్మ, సకారము జీవాత్మ, బిందువు అనుసంధానం. హకార సకారముల మధ్యలో బిందువు అనుసంధానం. జాగరూకుడవై జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యతాసిద్ధి, అభేద స్థితిని లక్షించు. ఇది హంస మంత్రానికి హంస గాయత్రి అని మనకి గాయత్రి ఛందస్సులో 24 అక్షరాలతో చెప్పబడేటటువంటివన్నీ కూడా ఆయా గాయత్రి, ఆయా అధిష్టాన దైవాలకు సంబంధించినటువంటి గాయత్రిగా పిలువబడుతుంది. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఇది హంస గాయత్రి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది రుద్రగాయత్రి. ఇలా అనేక ప్రతి దేవతకి కూడా గాయత్రి మంత్రాలను అనుసంధానం చేశారు. కేవలం గురుమాలా మంత్రంలో మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిగా సదాశివ స్థితిని మాత్రమే నిలిపి మిగిలిన వాటన్నింటినీ దానిలో లయం చేసేటటువంటి పద్ధతిగా స్వాహాకార మంత్రంతో పెట్టబడి మంత్రాలు నమః వశీకరణ మంత్రాలు, అస్త్రాయ భటు మారణ మంత్రాలు, స్వాహ అది కూడా మారణ మంత్రం, మోహన మంత్రం మారణ మంత్రం, ఉచ్చాటన మంత్రములు వశీకరణ మంత్రములు అని ఇలా మంత్రాల యొక్క ప్రయోగాలను బట్టి వాటికి 4 రకాలుగా విభజన చేశారు. ఈ గురుమాలా మంత్రం ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవ వశీకరాయ సర్వపాప వినాశాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్యవశమానాయ స్వాహా. ఈ మంత్రం ద్వారా సకల బంధ వినిర్ముక్తత కలుగుతుంది. అన్ని బంధాలు తొలగిపోతాయి. అన్నీ అంటే అన్నీ తొలగిపోతాయి.
ఉన్నది ఉన్నట్లుగా ఉండగలుగుతాడు. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నటువంటి గురువుని ఆశ్రయించగలుగుతాడు. కాబట్టి గురుమాలా మంత్రం విశేషం ఏమిటంటే నిన్ను సరి అయిన గురువు దగ్గరకు చేరుస్తుంది. తప్పక మానవులందరూ చేయవలసినటువంటిది గురుమాలా మంత్ర ధ్యానం, గురుమాలా మంత్ర జపం. ఏ మంత్రమైనా సరే దాని యొక్క మంత్రార్థాన్ని మనం ఎరిగి చేయాలి, భావాన్ని ఎరిగి చేయాలి. ఆ దర్శన సిద్ధిని పొందాలి. అది నీవై ఉన్నావని అభేద నిర్ణయాన్ని పొందాలి. ఇది మంత్రయోగంలో ఉన్నటువంటి చరమస్థితి. దీన్ని జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఈ పట్టుకోవడం ఎట్లాగో నేర్పే వాటికి పరంపర, ఆశ్రమము అని పేరు. ఏది పట్టుకోవాలో ఏది విడవాలో నేర్పుతారు. అది ట్రైనింగ్ సెంటర్. ఏం పట్టుకోవాలి అన్నీ ప్రధానంగానే కనబడుతూ ఉంటాయి. అప్పుడు ఏది ప్రధానమో దాన్ని జార విడుస్తాడు, ఏది అప్రధానమో దాన్ని ప్రధానం అనుకుంటాడు. అట్లా అనుకోకూడదు. కాబట్టి ఈ శ్లోకాన్ని పునః మరలా ఒకసారి అనుసంధానం చేద్దాం. ఓం అస్య శ్రీ గురుగీతామాలా మంత్రస్య భగవాన్ సదాశివ ఋషిః విరాట్ ఛందః శ్రీ గురు పరమాత్మ దేవతా హం బీజం సహ శక్తిః సోహం కీలకం శ్రీ గురు కృపా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. దీంట్లో సోహం కీలకం, చాలా చాలా ముఖ్యమైన. ఎక్కడైనా సరే ఏ మంత్రం గురించి అయినా చెప్పేటప్పుడు దానికి ఒక కీలకం అంటారు. కీలకం అంటే తాళం చెవి. ఆ చెప్పినవన్నీ నీకు సిద్ధించాలి అంటే ఈ కీలకాన్ని పట్టుకోవాలి. ఈ తాళం చెవిని జాగ్రత్తగా తిప్పడం రావాలి. తిప్పడం వస్తే అది నీకు సిద్ధిస్తుంది. కాబట్టి అన్నింటిలోకెల్లా ఉత్తమ ధ్యానం ఏమిటయ్యా అంటే సోహం ధ్యానమే ఉత్తమం. ఏదైనా సరే శ్వాసతో సమంగా జపం చేయాలి. ఏదైనా సరే శ్వాసతో సమంగా ధ్యానం చేయాలి. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ సూత్రాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో, ప్రపంచంలో చాలామంది కనబడతారు. కానీ ఇది ప్రథమ చరణం, ఇది మొదటి మెట్టు. కాబట్టి అసలు ధ్యానమే చెయ్యనటువంటి వాళ్లకు ఇది చాలా అవసరం. కానీ ఈ 1వ క్లాస్ దగ్గర అయిపోకూడదు. శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది ధ్యానంలో మొదటి మెట్టు, చివరి మెట్టు కాదన్నమాట. సమాధి నిర్ణయమై, సమాధికి తత్సాక్షి నిర్ణయమై అటువంటి ఆత్మభావ నిర్ణయాన్ని పొందేంత వరకు కూడా ఈ ధ్యానాన్ని మనం కొనసాగించాలి. సోహం భావేన పూజయేత్. ఉత్తమమైన పూజ ఏమిటయ్యా అంటే సోహం భావముతో పూజించడమే ఉత్తమమైనటువంటి పూజ. జాగరూకులై మానవులందరూ తప్పక చేయవలసినటువంటి ధ్యానం ఏమిటి అంటే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద జ్ఞానమాలిన్యం సోహం భావేన పూజయేత్. తప్పక చేసేటటువంటి, రోజూ చేయవలసినటువంటి, ప్రతి క్షణం చేయవలసినటువంటి పూజ ఒకటి ఉందయ్యా. ప్రతి క్షణం చేయవలసిన ధ్యానం ఒకటి ఉందయ్యా. అది సోహం. అక్కడ నిలకడ చెందుము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। నారాయణ నారాయణ नारायण।